హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి 400 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం వేలం వేసి అమ్ముకొని కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నది. అందులో భాగంగా అక్కడ చెట్లు నరికివేయడం కానీ, జంతువులను తొలగించడం కానీ, భూమిని చదును చేసే బుల్డేజర్లను ఉపయోగించి ఆ చర్యలకు పాల్పడుతున్నది. దాన్ని వ్యతిరేకించినటువంటి విద్యార్థులను లాఠీ చార్జ్ చేయడం, కేసులు పెట్టి జైలుకు పంపడం, అట్లాగే అరెస్టులకు పాల్పడడం అనేటటువంటి చర్యలకు పాల్పడుతున్నది. నేతృత్వ ధోరణితో అణిచివేసే కార్యక్రమాన్ని పాల్పడుతుంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు అక్కడ ఉండేటటువంటి భూముల్ని ఆక్రమించడం కానీ, అక్కడ భూమి చెట్టు నరకడం కానీ, చదును చేయడం కానీ ఇలాంటి చర్యలకన్నింటినీ కూడా వెంటనే నిలిపివేయాలని చెప్పి సుప్రీంకోర్టు స్టే విధించింది. అట్లాగే చట్టాన్ని మీ చేతుల్లోకి ఎలా తీసుకుంటారని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం మీద. ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం భూముల వేలం వేసేటటువంటి కార్యక్రమాన్ని ఉపసంహరించుకొని 400 ఎకరాల భూమిని రిజిస్ట్రేషను సెంట్రల్ యూనివర్సిటీకి చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే విద్యార్థుల మీద పెట్టినటువంటి అక్రమ కేసులు తొలగించాలా. అలాంటి చర్యల వల్ల రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే తీవ్రమైనటువంటి వ్యతిరేకతను చూస్తుంది. అట్లాగే దీన్ని కంటిన్యూ చేసి ఇంకా పెద్ద ఎత్తున ఆ భూముల ఆక్రమణకు ముందుకు పోయేటటువంటి పరిస్థితి విద్యార్థుల నుంచి వ్యతిరేకతనే కాకుండా అనేక మంది మేధావులు, ప్రజా సంఘాలు, ప్రజలు కూడా తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేసేటటువంటి పరిస్థితి వస్తుంది. దానికి తగిన మూల్యం కూడా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి వస్తుందని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా సుప్రీంకోర్టు స్టే ఇచ్చినటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని వెంటనే ఆ భూమి వేలం వేసేటటువంటి కార్యక్రమాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.